ఓం నమో వెంకటేశాయ. మనందరికీ తెలుసు, కలియుగ వైకుంఠమైన తిరుమలలో వెంకటేశ్వరుడు నిత్యం ఎలా పూజలు అందుకుంటాడో అని. కానీ ఇలా నిత్యం పూజలు అందుకునే తిరుమల వెంకటేశ్వర దేవస్థానాన్ని పుష్కర కాలం పాటు అంటే అక్షరాల 12 సంవత్సరాలు మూసివేశారని మీలో ఎంతమందికి తెలుసు? తిరుమల కొండ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఆ వెంకటేశ్వరుడు మాత్రమే. కానీ నిజానికి ఆ తిరుమల కొండ వరాహస్వామి సొంతమని, ఆ వరాహస్వామే ఆ 7 కొండలను వెంకటేశ్వరుడికి దానమిచ్చాడని మీలో ఎంతమందికి తెలుసు? మనందరికీ తెలుసు, చరిత్రలో ఒక్కసారి వెనక్కి వెళితే మొఘలులు మన ఆలయాల్ని కూల్చారు అని, బ్రిటిషర్లు మన ఆలయ సంపదలను దోచుకెళ్లారు అని మనం చదివాం. కానీ శేషాచలంపై కొలువున్న తిరుమల శ్రీనివాసుని మాత్రం ఎవ్వరూ ముట్టను కూడా ముట్టుకోలేదు. దానికి అసలు కారణం ఏంటి అని మీలో ఎంతమందికి తెలుసు? వెంకటేశ్వరుడు తిరునామం అనేది వెంకటేశ్వరుడికి పెద్దగా కళ్ళు సగం మూసివేసేలా పెడతారు. ఇలా అర్చకులు కావాలనే వెంకటేశ్వరుడి కళ్ళను భక్తులకు కనిపించకుండా నామంతో మూసివేస్తారని మీలో